విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జెడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా పాఠశాల ఆవరణంలో చెట్లను నాటారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ నాయకులు, విద్యాశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులే రేపటి భవిష్యత్తు కనుక విద్యార్థులు ఈ వయసులో చెడు వ్యసనాలు, అలవాట్లకు దూరంగా ఉండాలి అని, ఉపాధ్యాయులు బోధించే విద్యను విని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో గిరిజన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ప్రజానాయకుడు దీనికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఈరోజు అక్కడ చదువుకొని ఉన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మనం భూములు ఇచ్చు ఎంతమంది అమ్మేసుకొని పోయినారు, ఇది మన బాధ్యత. మన తోటి బిడ్డలు పిల్లల కిట్లు పంపిణీలో మొన్న పొదలకూరుకు వచ్చా, ఈరోజు ముతుకూరుకు వచ్చా. నేను గమనించింది ఏంటంటే ఒక్క గిరిజనుల్లో పిల్లలు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో ఎక్కువ మంది గిరిజనులు, ఎవరైతే చదువు మధ్యలో ఆపేసేసి 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటే గిరిజనులు. దీంట్లో సమూలమైన మార్పు రావాలి. టోటల్ రాష్ట్రంలో గిరిజనుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తీరాల. ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రజాప్రతినిధి నా కోరిక. ఆ పేదరికంలో మగ్గిపోయే వాళ్ళు ఎవరంటే సమాజంలో గిరిజనులు. వాళ్ళ భూములు, సర్వేపల్లిలో గిరిజనుల భూములు వాళ్ళ నోళ్లు కొట్టి గతంలో పెత్తనం చేసిన ప్రజాప్రతినిధుల కాళ్ళొత్తే రెడ్డి గారులు అమ్మేసుకున్నారు. అవన్నీ తీస్తున్నాం. సో నేను అనేది పాయింట్ ఏంటంటే, మన సంధ్యారాణి గారికి కూడా నేను చెప్తా, మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఏదో ఒక సందర్భంలో బ్రీఫ్ చేస్తా, శాసనసభలో కూడా మాట్లాడతా. టోటల్ సొసైటీ, ప్రభుత్వాలే కాదు, సొసైటీలో ఆ పేదరికంలో ఉన్న గిరిజనుల విషయం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరికీ నేను కోరుకుంటుండా. అట్లే రాష్ట్రం అంతా ప్రజల్లో మార్పు రావాలి. మన తోటి బిడ్డలు అన్యాయంగా, వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం మనతో సమాన హక్కులు, కానీ వాళ్ళ పరిస్థితి బాగలేదు. అందుకని అందరం కూడా కష్టపడాల్సిన అవసరం, వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేనైతే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి గిరిజన కాలనీ విజిట్ చేస్తాను.